శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, బింకములాడు వారి నాలుకలను ఆయన కోసివేయును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. అబద్ధములాడే పెదవులు యెహోవాకు హేయములట. కొందరి జీవితంలో అబద్ధాలే, బూటకాలే, అబద్ధపు యొక్క భక్తి కనబడుతూ ఉంటుంది. అవును, నీ హృదయంలో సత్యము ఉండాలి ప్రియులారా. నీ నిజమైనటువంటి స్థితిని ఒప్పుకునే యథార్థత నీలో ఉండాలి. ఏదైనా తప్పు చేస్తే వెంటనే ఒప్పుకునే యథార్థత నీలో కనబడాలి. అవును, సత్యము కలిగి ఉండటంలో మనము అంతకంతకు పెరుగుతూ ఉండాలి. నా హృదయంలో సత్యం అన్నటువంటిది లేదే, కపటం అన్నటువంటిది ఉన్నది. ఈ కపటము నుండి విడుదల కావాలని ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగావా? చూడండి, అబ్రహాము సంతానమని చెప్పుకుంటున్నటువంటి పరిచయులతో ప్రభువారు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినటువంటి వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడుతాడు. వాడు అబద్ధికుడుకు జనుకుడై ఉన్నాడు అని యోహాను భక్తుడు చాలా స్పష్టంగా పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడి ఉంది. సాతాను ప్రేమ సత్యము లేనటువంటి వాడని ప్రభువారు చెప్తూ ఉన్నారు. వాడి పిల్లలు అబద్ధికులు, ద్వేషకులు అని మాట్లాడుతున్నాడు. అవును, అపవాది అన్నటువంటి వాడు మొదటి నుండి కూడా నరహంతకుడు. తమ్ముని మీద కయ్యను ద్వేషం పెట్టి తమ్ముడైన హేబెలును ప్రేమించకుండా చంపినట్లుగా కనపడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, మొట్టమొదటి ఏదేను తోటలో అబద్ధం పుట్టింది. అబద్ధికుడైన సాతానుడు ఈ ఫలము తింటే చావనే చావరని చెప్పాడు. అక్కడ మొదలుపెట్టిన సాతాను మనుషులను అబద్ధికులుగా మార్చేశాడు. వారిలో సత్యములకు తావు లేకుండా చేశాడు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. ప్రేమ లేనివాడు సత్యమందు నిలిచి ఉండడు, కానీ సాతాను వాళ్ళను నిలిచి ఉంటాడు. మనం సాధారణంగా మన ఇంట్లో కానీ ఆఫీసులో కానీ, రేయ్ నువ్వు సాతానువిరవా, నీకు దయ్యం పట్టిందిరా అని అంటూ ఉంటాం కదండి. కానీ ఎవరైనా ఈయన యేసు ప్రభులాగా యథార్థంగా ఉన్నాడండి అని మన గురించి చెప్పగలుగుతారా? మన పిల్లలే, నానా నువ్వు యథార్థంగా యేసు ప్రభులాగా ఉన్నావని పిల్లలు చెప్పగలుగుతారండి? మీరు యేసు ప్రభులాగా దయగలిగిన వారుగా ప్రవర్తిస్తున్నారండి మీ భార్య చెప్పగలుగుతుందా? నిన్ను నీ ప్రవర్తన చూసినటువంటి వారందరూ కూడా నీవు క్రీస్తులా ఉన్నావయ్యా చెప్పగలుగుతారా? పిల్లరా, దొంగ, అబద్ధికుడు, మోసగాడు, సాతాను, దయ్యం, ఇవే కదనే మన మాటికి ఈ మాటలే కదా మన చెవుల్లో వినబడుతూ ఉన్నాయి. అబద్ధము, మోసము, కపటము మనలో చూస్తున్నాం. ఎంత విచారకరమైనటువంటిది. క్రీస్తులాగా బ్రతకాల్సినటువంటి మనము, క్రీస్తు కుటుంబంలో ఏకమైనటువంటి వారమైన మనము, క్రీస్తు సంఘములుగా సభ్యులుగా పిలువబడుతున్నటువంటి మనము ఎన్నో సంఘాలకు, ఎన్నో కూటాలకు వెళ్ళినా కూడా ఏం ప్రయోజనం అండి? నేను క్రీస్తులాగా ఇతరులు ప్రేమించే జీవితం నాలో లేదు అంటే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకే చెప్తున్నాను, ఇప్పుడే నీ మనసును మార్చుకో. దేవుని సన్నిధికి వచ్చి దేవుడిచ్చే ఘనమైనటువంటి మాటలు విని నీ జీవితాన్ని మార్చుకో. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.